ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ కూరపాటి గారు అడిగిన ప్రశ్న మీరు విన్నారు కదండి. ఆయన అడిగింది చాలా పెద్దగా ఉంది. నేను సమరైజ్ చేసి చెప్తాను మళ్ళీ. ఆయన రాసిన ఈమెయిల్లో ఉంది, అది తీసి పెడతాను. ప్రస్తుతం ఏంటంటే ఆయన ఒక విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. అదేంటంటే యజ్ఞం మూలంగా పొల్యూషన్ తగ్గలేదు, నాన్ యజ్ఞం యజ్ఞం చేయని రోజుల్లో కూడా పొల్యూషన్ తగ్గింది. దీనికి మీ సమాధానం ఏంటి అని కొన్ని పాయింట్స్ పెట్టాడు. చాలా బాగా పెట్టారండి ప్రశాంత్ గారు, చాలా మంచి పని చేశారు మీరు. దాంతో యజ్ఞం యొక్క మహిమ ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను మూడు ప్రాంతాలు చెప్పాను: తెల్చర్, అంగుల్, భువనేశ్వర్. ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, అయితే ఆయన తెల్చర్ ఒకటి చూడండి సార్, సరిపోతుంది, మీకు దాంతోనే బయటపడిపోతుంది మీ యజ్ఞం యొక్క బూటకం అంతా అని చెప్పి ఆయన ఉద్దేశం. అంటే అలా కాకపోయినా సైంటిఫిక్గా మనం ఉండాలి కదా. మరి ఏదైనా సరే నిలబడాలి కదా, టైంకి సమయానికి నిలబడందే ఇంకెందుకు పనికి వస్తుంది. ఇప్పుడు నువ్వాపాడాలో మనకి మెషిన్ లేదు, ఉన్నదల్లా టెల్చర్లో, అంగుల్లో, భువనేశ్వర్లో మూడు ప్రాంతాలు దానికి దగ్గరలో ఉన్నవి చూపించాను నేను. ఇప్పుడు టెల్చర్లో ఆయన చెప్పినట్టుగా కొంత జరిగింది అని చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంగుల్ ఎక్కడుంది, టెల్చర్ ఎక్కడుంది, భువనేశ్వర్ ఎక్కడుంది, నువ్వాపాడ ఎక్కడుంది, ఒకసారి మనం ఆ గ్రాఫ్ చూద్దాము. అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. లేకపోతే మనకి అర్థం కాదు. ఎంతసేపు మనము అరే ఇదేదో ఈ ప్రాంతం అని అనుకుంటూ ఉంటాం. లెట్ సీ దిస్. ఆ గ్రాఫ్ చూస్తే మీరు చాలా సంతోషపడతారు. ఇదండి గ్రాఫ్. సో ఇది మ్యాప్. దీనిలో నువ్వాపాడ ఇక్కడ ఉందండి. ఇంకా మీకు అంగుల్ ఇక్కడ ఉందండి, టెల్చర్ ఇక్కడ ఉందండి, ఇక్కడ భువనేశ్వర్ ఉందండి. సో బాగుంది. అంటే మీకు ఈ నువాపాడాకి అంగుల్ దగ్గరగా ఉంది, దాని తర్వాత టెల్చర్ ఉంది, దాని తర్వాత భువనేశ్వర్ ఉంది, అన్నీ టు ద ఈస్ట్ ఉన్నాయి. నువాపాడ నుంచి కొద్దిగా ఈస్ట్ వైపు వెళ్తే వస్తుంది. ఈస్ట్ అని ఎలా చెప్తున్నాము అంటే, గూగుల్ మ్యాప్స్ ఎప్పుడు కూడా పై వైపు ఉన్నదంతా నార్త్, రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్, కింద సౌత్, ఇలా అనమాట. మనం గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ మ్యాప్స్ ఎప్పుడు ఎలా చూసినా అది మీకు తెలిసిన విషయమే. అది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కావాలంటే మనం ఇది ఇంకా సింప్లిఫై చేసుకోవాలి అనుకోండి, చిన్నగా చిన్నగా చేసామనుకోండి, మీకు అర్థమైపోతుంది. ఏమని అర్థం అవుతుంది? ఇదేమి ఇంకా చిన్నగా అవ్వట్లేదా? ఓకే, మీకు ఇదైతే అర్థం అవుతుంది. ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ ఉంది, ఈస్ట్ అని మీకు తెలుసు. సో ఇది బే ఆఫ్ బెంగాల్. సో మీకు ఆ విషయం తెలుసు. ఒరిస్సా ఉంది, కింద వైపుకి వెళ్తున్న కొద్ది బెరంపూర్, ఇవన్నీ కూడా మీరు కొద్దిగా పైకి ఇట్లా విశాఖపట్నం. విశాఖపట్నం ఒడిశా కింద ఉంది కదండి, సౌత్లో ఉందన్నమాట. సో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. సో అంగులు, టెల్చరు, భువనేశ్వరు, ఇది నువ్వాపాడ ఇక్కడ ఉంది. సో నువ్వాపాడకి ఈస్ట్ వైపు ఈ మూడు ఉన్నాయి, కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా అట్లా పైకి కిందికి ఉన్నట్టుగా ఉన్నాయి అన్నమాట. సరే, ఇది మీకు ఇది బాగా బోధపడింది అనమాట. సో ఈ మ్యాప్ నుంచి ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు ఒక సారాంశం చూద్దాం. సారాంశం చూసే ముందర మీ అందరికీ బాగా తెలవాల్సిన విషయం ఏంటంటే, నేను హరిపూర్ నోవాపాడాలో ఆర్య సమాజ్ వాళ్ళు యజ్ఞం చేశారు 150 మందితో 30వ తారీఖున. ఇది నేను చెప్పింది. మరి మార్చి 2న మరి యజ్ఞం చేయలేదు కదండి, మరి తగ్గిందని ఆయన ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఏ ఆర్య సమాజ్ కన్నా వెళ్ళండి, ఆదివారం నాడు హోమం చేస్తారు, అది కంపల్సరీ. సో ఆదివారం హోమాలు జరుగుతాయి ప్రతి ఆదివారం, ఎందుకంటే ఆ రోజు కుదురుతుంది అందరికీ రావడానికి. మనకి ఇండియాలో జాబ్స్ అన్నీ కూడా మండే టు సాటర్డే ఉంటాయి, సాటర్డే హాఫ్ డే ఉంటాయి, కానీ ఉంటాయి. సో సండే నాడైతే డెఫినెట్గా రాగలుగుతారు. కాబట్టి ఆదివారం వచ్చి యజ్ఞంలో పాల్గొంటారు, హోమం చేసుకుంటారు. హోమాటో 10 మందే చేస్తారు కూర్చొని. ఇగో ఇలాంటి అకేషన్స్లో ఒక 150 మంది చిన్న చిన్న యజ్ఞకుండాలు పెట్టుకొని చేశారు. ఇవన్నీ కూడా యజ్ఞం చేసినప్పుడు ఎన్ని ఆహుతులు వేశారు, ఎంత గాలిలో కలిసి, ఆ విండ్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, దీన్ని బట్టి ఆ లొకేషన్స్ లో పొల్యూషన్స్ తగ్గుతుంటాయి అన్నమాట. సో ఇది మనం గమనించుకోవాలి. సరే, ఇప్పుడు ఈయన చెప్పింది మనము ఒకసారి చూద్దాము. చూసి మనం కల్చర్లో మాట్లాడుకుందాము, ఏమైంది ఏంటి కథ అని. ఆయన ఏం చెప్పాడో ఒకసారి మనం చూస్తే మనకి అవగతం అవుతుంది మనం ఏమని మాట్లాడుకోవాలి. సో హైయెస్ట్ పిఎం 2.5 వాల్యూ సండే యజ్ఞ పర్ఫార్మ్ డే 69.7 ఉంది ఆ రోజున అన్నాడు. బాగుంది. హైయెస్ట్ పిఎం 2.5 ఆన్ మండే 94.16, అండ్ హైయెస్ట్ పిఎం 2.5 ఆన్ ట్యూస్డే 136.38. ఇవి ఉన్నాయండి. మరి యజ్ఞం చేసిన రోజు తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పెరిగినాయి కదా, తగ్గలేదు కదా అని ఆయన ఉద్దేశం అనమాట. ఓకే,
తర్వాత ఇంకోటి ఇచ్చాడు, నాన్ యజ్ఞ డే, ఇది మార్చ్ 2 నుంచి మార్చ్ 3 దాకా 4 దాకా చూశాడు. చూసిన దానికి చెప్తున్నాడు. హైయెస్ట్ పిఎం 2.5 ఇస్ 259. హైయెస్ట్ పిఎం 2.5 మండే. సండే నాడేమో 259 ఉంటే మండే నాడు పడిపోయింది, 157 అయింది. వేరేజ్ ఇక్కడ మండే నాడు పెరిగింది కదా అంటాడు. తర్వాత హైయెస్ట్ 2.5 ఆన్ ట్యూస్డే 210, ఇది కూడా 259 కంటే తక్కువ ఉంది కదా. వేరేజ్ మనకి యజ్ఞం చేసిన రోజున 69.7 ఉంటే అది కాస్త 94.16, 136.38 అయింది, ఇది మరి పెరిగినట్టు కదా అని ఆయన యొక్క రాద్ధాంతం అన్నమాట. సో ఇది ఏమవుతుందంటే, స్పెసిఫిక్గా మీరు ఏం చేయాలో తెలియనప్పుడు మీరు ఇలా చూస్తే మీకు అవే కనిపిస్తాయి. ఎందుకంటే సైంటిఫిక్ డేటా కలెక్ట్ చేసేటప్పుడు అలా కలెక్ట్ చేయమన్నమాట. అది ఒక్క ఒక స్పైక్ ఎప్పుడైనా రావచ్చు. అయితే ఎందుకు రావచ్చో చూద్దాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టెల్చర్ అంటే ఏమిటి, టెల్చర్ అనే ప్లేస్ ఏమిటి. ఆ ప్లేస్ మండే టు ఫ్రైడే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే అది నాన్ యజ్ఞ డేస్లో 210, 259 అట్లా వెళ్ళిపోయింది. మనం ఎప్పుడు కూడా ఫ్రైడే నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. ఫ్రైడే, సాటర్డే, సండే. సండే నాడు యజ్ఞం జరిగింది, మండే, ట్యూస్డే. ఎందుకు ఫ్రైడే చూడాలంటే ప్రీవియస్ వీక్లో ఎంత పొల్యూషన్ ఉందో దాన్ని తగ్గించడంలో ఎంత ఎఫెక్ట్ అయ్యింది అనేది సండే యజ్ఞం మండేకి, ట్యూస్డే ప్రూవ్ చేస్తుంది. అంతేకాని సండే నాడు మొదలుపెట్టి వాళ్ళు యజ్ఞం చేశాను నెక్స్ట్ 2 డేస్ తగ్గి ఉండాలి, ఎలా తెలుస్తుంది? ముందర ఎంత ఉందో తెలియకుండా ఇప్పుడు తగ్గిందో లేదో ఎలా చెప్తాం? ఇది వెరీ ఇంపార్టెంట్. రెండో పాయింట్, సండే నాడు ఎప్పుడు యజ్ఞం జరగబడుతుంది ఆర్య సమాజంలో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సరే, అది ఎక్కువ తక్కువ జరుగుతుంది అంతే. తక్కువ ఆహుతులు ఉంటే ప్రతి సండే, ఈ స్పెసిఫిక్ డే నాడు ఎక్కువ ఆహుతులు పడింది. ఓకే, గుడ్. సో అలానే మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్ ఉంటాయి. సో వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు కార్ల పొల్యూషన్, బస్సుల పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ పెరుగుతుంది. టెల్చర్ అన్న ప్లేసు కోల్ ఫీల్డ్స్, కోల్ బొగ్గు గనులు ఉన్న చోటు పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టు. అందుకనే మార్చ్ 3 నాడు, 2 నాడు 259 అట్లా ఉంది. ఎస్, దాని తర్వాత కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే యజ్ఞం చేస్తాను సండే నాడు, ఎక్కువ చేయలేకపోవచ్చు, తక్కువే చేయొచ్చు. అందుకని తక్కువే పడింది, కూడా తక్కువే పడింది. సరే, ఇప్పుడు మనం ఆ గ్రాఫ్లు చూద్దాం, మనకి అర్థమవుతుంది. ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఇది నేను మీకు ఈ గ్రాఫ్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎప్పటిది? ఇది ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 3 దాకా ఆయన చెప్పిన ఫస్ట్ నాన్ యజ్ఞ డే అన్నాడు. కానీ సండే నాడు యజ్ఞం జరుగుతుంది, కానీ పెద్ద ఎత్తున జరగలేదు, చిన్న మామూలుగా జరుగుతుంది. అయినా కానీ దాని ఎఫెక్ట్ ఉంటుంది. సరే, టెల్చర్ ఎక్కడుందో మీకు చూపించేశాను ఆల్రెడీ. మీకు టెల్చర్ ఎక్కడుందని చూపించాను, ఇక్కడ ఉంది. నోవాపాడ ఇక్కడ, టెల్చర్ ఇక్కడ. ఇది టెల్చరు, ఇది అంగుల్, ఇదేమో భువనేశ్వర్. సరే, ఇప్పుడు ఈయన చెప్పిన నాన్ దేనిలో చూడండి, ఇక్కడ ఎంత ఉంది? ఫ్రైడే నాడు 106 ఉంది. అది మళ్ళీ ఫ్రైడే 13:30 అంటే మధ్యాహ్నం 1:30 66కి పడిపోయింది. సో యాక్టివిటీ తగ్గిందని అర్థం. మళ్ళీ మీకు ఈ మార్చ్ 1 అంటే సాటర్డే నాడు 1:30కి 111కి వచ్చింది. సో యాక్టివిటీ ఎక్కువ ఉంది అని అర్థం సాటర్డే నాడు. సో ఇక మళ్ళీ సండే నాడు అదే టైం 1:30కి 86కి పడిపోయింది. తర్వాత ఇది మండే నాడు, సండే నాడు అయింది, ఇది మండే నాడు మీకు 43.2 పడిపోయింది. సో ఎక్కడి నుంచి ఇప్పుడు మనం ఫ్రైడే నుంచి లెక్క పెట్టుకుంటే 106 నుంచి 43.2, అబౌట్ మీకు హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువే పడింది. ఓకే, 1/3 అయితే కాలేదు, హాఫ్ కంటే ఎక్కువ పడింది. ఓకే, గుడ్. ఇది మన లెక్క. సో ఇది చూసుకోవాలి మీరు గ్రాఫ్. ఇలా గ్రాఫ్ని చూసినప్పుడు మీకు ఇది క్లియర్. 7th ఏప్రిల్, ఇవాళ 7th ఏప్రిల్, నేను ఈరోజు చూస్తున్నప్పుడు అది. సో ఇక్కడ మనకి డేట్స్ కింద ఇచ్చాడు, 28 ఫిబ్రవరి టు 3 మార్చ్. ఇది గ్రాఫ్స్ అండి. సో ఇలా పడింది కదా మనకి. ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి, 106 నుంచి వచ్చేటప్పటికి 43.2. ఓకే, ఇది యావరేజ్ చూపిస్తా ఉందన్నమాట. ఎక్కడ స్పైక్ ఉంటే కనిపిస్తుంది, ఇట్లా స్పైక్ ఉన్నప్పుడు ఇట్లా పైన కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన గ్రాఫ్కి వెళ్దాం. ఇదేమో 28th మార్చ్ నుంచి మనకి 1st ఏప్రిల్ దాకా. యజ్ఞం 30th నాడు జరిగింది. సో మ్యాక్సిమం ఎంత ఉంది ఆ రోజున? మనకి 113.22 ఉంది.
అక్కడేమో 106 ఉండింది, ఇక్కడ 113.22. ఏది 2:30 గంటలకి 28 మార్చ్ అంటే ఫ్రైడే నాడు. సాటర్డే మార్నింగ్కి, సాటర్డే ఆఫ్టర్నూన్ కల్లా ఇది 44.25 పడింది. ఓకే, గుడ్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ 30th నాడు ఏ రోజు అయితే యజ్ఞం జరిగిందో ఆ రోజు అది 52.46కి వెళ్ళింది. గుడ్, బాగుందండి. ఆ తర్వాత నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళేటప్పటికి 62.93కి వెళ్ళింది. ఎప్పుడు మార్చ్ 31st మార్చ్ అంటే మండే నాడు, 30th నాడు యజ్ఞం జరిగింది. ఇప్పుడు 60 పెరిగింది కదా, యజ్ఞం చేసిన తగ్గాలి కదా. గుడ్, చూద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు 24.46, 24.46కి ఈ మ్యాక్సిమం 113కి చూస్తే అబౌట్ 1/5 పడిపోయింది. ఇది మనం చూడాల్సింది అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 1/5 పడింది. సో ఏ రోజు అయితే మనకి ఎక్కువగా ఉంటుందో ఆ రోజు నెక్స్ట్ డే హోమం చేసినాం కాబట్టి ఆ తర్వాత నుంచి ఎలా ఉంది అని. అయితే మరి ఇక్కడ పెరిగింది కదండి అంటే, ఎస్ పెరిగింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది కోల్ మైన్స్. సో ఇంకా చాలా పెరగాలి. మీరు ఇందాక ప్రీవియస్ గ్రాఫ్ చూసారనుకోండి, ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. ఇగో ఇక్కడ 28 దాని ఇట్లుంది, ఇది ఇట్లుంది. సో ఇట్లా పెరగాలి. సో అట్లా కాకుండా అది పెరిగింది ఎంత తక్కువ, ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడికి పెరిగింది చాలా తక్కువ, హాఫ్ ఆఫ్ ఇట్ అనమాట. సో దెర్ ఫోర్ హాఫ్ ఆఫ్ దగ్గర పడిపోయినా. సో యజ్ఞం చెయ్యకపోయిన నుండి ఈ స్పైక్ కూడా ఈ పైనకి వచ్చేది. సో అంటే దానికి కూడా 100 దాటేది అనమాట. సో ఇంకొకటి, ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది 50. సో యజ్ఞం చేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడికి వెళ్ళిన స్పైక్ మళ్ళీ కింద పడిపోయినంత 50 కన్నా కిందకి వచ్చేసింది. వేరే యజ్ఞం చెయ్యకపోతే ఏమయ్యేదంటే ఇక్కడ 50 ఇక్కడ ఉంది. సో 50 పైనే ఉంది అంత, ఎంతసేపు చూస్తున్నారు కదా, ఒక్కరోజు కొద్దిగా కిందకు వచ్చింది. సో మనకేంటంటే ఈ పైకి రావటాలు కిందకు వెళ్ళటాలు ఎందుకు జరుగుతుంటాయంటే యాక్టివిటీని బట్టి, పొల్యూషన్ బట్టి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కాకుండా అసలు యాక్చువల్గా యజ్ఞం చేసి 30th నాడు యజ్ఞం చేసినప్పుడు, పెద్ద యజ్ఞం చేసినప్పుడు ఇంకా తగ్గేది ఉండేది, అసలు పెరగకుండా ఉండాల్సింది. ఎందుకు అట్లా అయింది మరి అంటే ఇది గమనించాం. నేను ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది మనము విండ్ డైరెక్షన్ కన్సిడర్ చేయాలి. బ్యాక్కి వెళ్దాం, బ్యాక్కి వెళ్ళి విండ్ డైరెక్షన్ చూద్దాం. దీనికి విండ్ డైరెక్షన్ చూద్దాం. దీనికి మనం కన్సిడర్ చేసిన 28th మార్చ్ టు 2nd ఏప్రిల్ చూస్తే, సో దీనికి విండ్ కూడా పెడదాం. విండ్ డైరెక్షన్ కూడా తీసుకుంటే సబ్మిట్ చేసాం. ఇదేమో పొల్యూషన్ది PM 2.5, కిందనేమో విండ్ డైరెక్షన్ ఇస్తాడు. ఇది విండ్ డైరెక్షన్. లెఫ్ట్ సైడ్ డిగ్రీస్లో ఉంటుంది అనమాట, ఇది డిగ్రీస్లో ఉంటుంది. ఓకే, ఈ రైట్ సైడ్ ఏమో టైమింగ్, ఏ రోజు ఎంత అని. సో ఇప్పుడు ఈరోజు 30th మార్చ్, ఇది 202 degrees అండి విండ్ డైరెక్షన్. అదేంటో చెప్తాను మీకు. ఇది విండ్ డైరెక్షన్ 212, ఇక్కడ 202, ఇక్కడ 207. అంటే విండ్ డైరెక్షన్ ఆల్వేస్ 200 పైన ఉంది, 200 degrees పైన ఉంది. ఓకే, అయితే ఏమిటంటే ఇప్పుడు ఇది తల్చారు కదా, ఈ పైవైపు రూర్కేళా నుంచి చూసారా, అటువైపు వెళ్తూ ఉంటే కనుక 90 degrees అనుకోండి, అది నార్త్ వైపు. అది అంటే కొద్దిగా యువతలకు తీసుకోవాలి, నార్త్. అదే రైట్ సైడ్ తల్చర్ నుంచి ఇటువైపు రైట్ సైడ్ తీసుకుంటే ఇది 90 degrees. అదే తల్చర్ నుంచి కింద వైపు తీసుకున్నాం అనుకోండి, ఈ బెరంపూర్ అటువైపు, అది 180 degrees. అదే తల్చర్ నుంచి నువ్వాపాడ తీసుకున్నాం అనుకోండి ఇటువైపు, అది 270 degrees. సో మళ్ళీ పైకి వెళ్ళిపోతే 360 degrees. సో ఇప్పుడు మనకి తల్చర్ దగ్గర ఆ రోజంతా కూడా 30th 31st ఫస్ట్ కూడా 200 degrees పైనే ఉంది. అంటే ఏంటి, 90 degrees ఏముంటుంది రైట్, 200 degrees అంటే కింద వైపు ఇటువైపు ఉంది, ఇటువైపు ఇలా ఉంది. సో దేర్ ఫోర్ 180 కంటే ఎక్కువ, 180 కంటే ఎక్కువ ఇటువైపు ఉందన్నమాట. సో దేర్ ఫోర్ వర్టికల్గా డౌన్ వస్తే సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంది 200 degrees అంటే తల్చర్ నుంచి విండ్ ఇటువైపు ఫ్లో అవుతుంది. సో నువ్వపాడ నుంచి మీకు ఇది రావాలి అంటే ఏమంటారు దాన్ని, వాయువులు రావాలి అంటే కనుక తల్చర్ వైపు రావాలంటే విండ్ కనుక తల్చర్ నుంచి రైట్ సైడ్కి ఉంటే, అంటే బిట్వీన్ 0 and 90 degrees ఉండుంటే కనుక కల్చర్ బాగా మంచిగా ఎఫెక్ట్ అయ్యి చాలా తక్కువ పొల్యూషన్ అయిపోయింది, ఇంకా తగ్గేది. కానీ విండ్ డైరెక్షన్ మూలంగా ఏమైందంటే నువ్వపాడ నుంచి మీకు అటువైపు ఎక్కువగా వెళ్ళలేదు.
తక్కువగా వెళ్ళింది. సో ఎందుకంటే విండ్ పుష్ చేసేస్తున్నది. నవ్వాపాడ నుంచి ఇటువైపు ఉండొచ్చు కాక, అంగుళ వైపు ఉండొచ్చు, అంగుళ వైపు రావచ్చు, కానీ తల్చర్ దగ్గరికి వెళ్ళాలంటే తల్చర్ నుంచి విండ్ ఇటువైపు. సో అలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ డిఫ్యూజ్డ్ మెటీరియల్ లోపలికి వెళ్తుంది. సో మనం ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఆ రోజున అందుకని ఎఫెక్ట్ కల్చర్ మీద అంత ఎక్కువ పడలేదు, ఎందుకంటే విండ్ డైరెక్షన్ ఇటువైపు ఉంది. సో నోవాపాడ నుంచి ఇలా వస్తుంది వాయువు, ఇది తల్చర్ నుంచి విండ్ ఇట్లా బ్లో అవుతుంది. ఈ రెండు ఇట్లా వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఈ వాయువులు ఇటు వచ్చే అటు వెళ్ళడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అవన్నీ ఇటువైపు బ్లో అవుతాయి. సో కానీ డిఫ్యూజ్ అవుతాయి, కొంత అయితే డిఫ్యూజన్ మూలంగా వెళ్ళిపోతాయి. వెళ్ళినా కానీ అది అంత చక్కగా ఎఫెక్ట్ చూపించింది. సో ప్రశాంత్ కూరపాటి గారు రెండు ముఖ్యమైన పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి మార్చ్ 2, మార్చ్ 3, 4 అవి ఉన్నాయి కదా, ఆ రోజుల్లో కూడా మార్చ్ 2 నాడు యజ్ఞం జరుగుతుంది అక్కడ, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. అందుకని ఆ పొల్యూషను మీకు ఆ లెవెల్లోనే ఉంది, ఇంకా 160 అట్లనే ఉంది. వేరే ఇక్కడ 150 పీపుల్ చేశారు కాబట్టి అది ఇంకా దాన్ని మించి వెళ్ళలేదు. ఒక్క స్పైక్ అలా వచ్చింది, మళ్ళీ మళ్ళీ అన్ని కిందకే ఉన్నాయి. మీరు చూసారు కదా, అన్ని 50 కింద. సో దేర్ ఫోర్ అది విండ్ డైరెక్షన్ మూలంగా, విండ్ కనుక ప్రాపర్గా ఉండుంటే ఇంకా బాగుండేది. సో ఇది మీరు గమనించుకోవాలి. జస్ట్ నాట్ ది పాయింట్స్, ది యావరేజ్గా తీసుకోవాలి. మీరు ప్రతి 1 అవర్ తీసుకున్నారు అనుకోండి, ప్రతి 1 అవర్ పాయింట్స్ కనిపిస్తాయి, కానీ దాని గ్రాఫ్ ఎట్లా ఉందో మీరు 24 అవర్స్ చూస్తే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించిన 24 అవర్స్ ది గ్రాఫ్ ఇలా. సో ఎందుకంటే మీకు అర్థమయ్యేట, నేను ఫస్ట్ చూపించినప్పుడు 1 అవర్ ఎందుకు చూపించానంటే బికాస్ ఆ స్పైక్ కనిపిస్తుంది మీకు క్లియర్గా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తగ్గింది అని చెప్పడానికి. సో ఎప్పుడు కూడా యజ్ఞం మూలంగా పొల్యూషన్ తగ్గుతుంది. డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఫ్రమ్ వేర్ యూ డిడ్ ద యజ్ఞ. ఎక్కడి నుంచి యజ్ఞం చేసిన చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, అక్కడ విండ్ డైరెక్షన్ ఇటువైపు ఉంది, అక్కడ ఏమేం పొల్యూషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కోల్ ఫీల్డ్ ఉన్నప్పుడు దుర్భరంగా ఉంటుంది పొల్యూషన్. సో అయినా కానీ అక్కడ పొల్యూషన్ లెవెల్. ఇంకా కొన్నిసార్లు పొల్యూషన్ చేయకుండా వెడ్నెస్డే, థర్స్డే నాడు కూడా మీరు యజ్ఞం చేయకుండా కూడా వెడ్నెస్డే, థర్స్డే కూడా పడిపోవచ్చు. కారణాలు వర్షం పడ్డం వల్ల. వర్షం పడింది అనుకోండి, జబర్దస్త్ వర్షం పడింది అనుకోండి, ఆ పొల్యూషన్ అంతా నేల మీకు వచ్చేస్తుంది, ఇంకా మీకు భూమిలో కలిసిపోతుంది. కాబట్టి మీకు ఎయిర్లో ప్యూరిటీ వస్తుంది. సో అది కూడా చూడాలి మనము. ఆ ఆ పాయింట్ కూడా ఒకసారి చూసేసామనుకోండి అయిపోతుంది. అదేంటంటే ఇది ఇక్కడ సో మీకు రిలేటివ్ హ్యూమిడిటీ చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇది మనకి 28 ఫిబ్రవరి నుంచి 23 మార్చ్కి రిలేటివ్ హ్యూమిడిటీ కింద గ్రాఫ్ ఇచ్చింది చూడండి. సో ఇక్కడ మీకు 29, ఇక్కడ 25, ఇక్కడ 35, ఇక్కడ మ్యాక్సిమం 52. సో మీకు రిలేటివ్ హ్యూమిడిటీ పెరుగుతున్న కొద్దీ మీకు ఇది తగ్గిపోతా ఉందన్నమాట. ఏది పొల్యూషన్ తగ్గుతుంది. సో ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ మీకు పెద్దగా 50 దాటి లేదు, 52 మ్యాక్సిమం ఉంది. సో అదే కనుక అది 100కి వచ్చి వర్షం బాగా పడి ఉంటే కనుక బాగా తగ్గేది ఇంకా పొల్యూషన్. సరే ఇదొకటి మనకి ఈ రోజుల్లో చూద్దాం. ఏ రోజులు అంటే ఇది మనం యజ్ఞం చేసిన రోజుల్లో మీకు 47, 43, 41, 59 అంటే అబౌట్ 60. సో ఇలా ఉంది. మీరు గమనించండి, రిలేటివ్ హ్యూమిడిటీ పెరుగుతున్న కొద్దీ పొల్యూషన్ తగ్గిపోతాం. సో ఇది జరుగుతుంది, సామాన్యంగా జరిగే తంతు అనమాట అది. సో ఎప్పుడైతే రిలేటివ్ హ్యూమిడిటీ తగ్గుతోందో పొల్యూషన్ పెరుగుతోంది. సో ఇవి మనం బాగా గమనించుకోవాల్సిన విషయాలు అనమాట. సో రిలేటివ్ హ్యూమిడిటీకి పొల్యూషన్కి సంబంధం ఉంది. అంటే ఎందుకు అంటే హ్యూమిడిటీ పెరుగుతోందంటే వాటర్ వేపర్ క్వాంటిటీ పెరుగుతోంది వాతావరణంలో. వాటర్ వేపర్ పెరిగింది అనుకోండి, ఆ వాటర్ వేపర్ ఎప్పుడు అలా ఉండదు. అదేం చేస్తుందంటే ఈ పొల్యూటెడ్ పార్టికల్స్ చుట్టుకొని అలా వెళ్ళి మబ్బుల కింద మారుతుంది. ఎప్పుడు వేడి వచ్చి ఆ వేడి వాయువులు దాని పైకి తీసుకెళ్తాయి. ఈ వేడి వచ్చేది కేవలం యజ్ఞం మూలంగా. సో అయితే మీరు వేరే ఆర్టిఫిషియల్గా కూడా వేడి చేయొచ్చు, కానీ యజ్ఞం మూలంగా ఏమవుతుందంటే ఈ మంచి పదార్థాలను తీసుకొని వెళ్ళి అక్కడ క్లౌడ్స్ మీద పెడతాయి. నిన్న మేము వీడియో చేసాం, నేను మురళి గారు, మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది. సో దేర్ ఫోర్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యజ్ఞం చేయడం మూలంగా రిలేటివ్ హ్యూమిడిటీ పెరిగి పొల్యూషన్ తీసుకొని అది తగ్గిపోతుంది. సో ఇలా మనం రిలేటివ్ హ్యూమిడిటీ ఎట్లా ఉంది, వర్షం ఎట్లా ఉంది, విండ్ డైరెక్షన్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకొని మనం క్యాల్కులేట్ చేసి అక్కడ చెప్పాలన్నమాట. ఎందుకు తగ్గింది, ఎందుకు తగ్గలేకపోయింది,
ఈ విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అట్లానే అంగుల్లో భువనేశ్వర్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ప్రశాంత్ కోరపాటి గారు, బహుశా మీకు నా సమాధానం అర్థమై ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఒకసారి గోత్రు అయ్యి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక మాట, రిలేటివ్ హ్యూమిడిటీ పెరిగినా కానీ పొల్యూషన్ తగ్గకపోవచ్చు, ఎందుకంటే పొల్యూషన్ అంత ఎక్కువగా ఉండొచ్చు. లేదు, విండ్ డైరెక్షన్ ఎట్లుందో తెలియదు మనకి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే జనరల్గా రిలేటివ్ హ్యూమిడిటీ పెరిగితే పొల్యూషన్ తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టు. సో అందుకనే వాతావరణంలో తేమ పెంచాలి. మనం ఈ హోమాల ద్వారా అదే పెంచుతాం అనమాట. పెంచి మనకి వింటర్లో కూడా పెంచట్లేదు. పెంచినప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ తగ్గుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలానే వర్షం పడింది అనుకోండి, ఇంకాస్త క్లీన్ అవుతుంది. సో ఇవన్నీ జరుగుతాయి. ఇదండి మన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. సో ప్రశాంత్ కోరపాటి గారు, మీరు మొత్తం ఒకసారి అవగాహనకి రండి. అసలు పొల్యూషన్ ఎట్లా వస్తుంది, ఏ పార్టికల్స్ వస్తాయి, వర్షం వస్తే ఎట్లా వస్తుంది, హ్యూమిడిటీ పెరిగితే ఎట్లా ఉంటుంది, విండ్ డైరెక్షన్ బట్టి ఎట్లా ఉంటుంది, యజ్ఞం చేసిన చోటు నుంచి విండ్ డైరెక్షన్ అటువైపు ఏ ప్రాంతంలో చెక్ చేస్తున్నారో ఆ ప్రాంతంలోకి విండ్ డైరెక్షన్ లేకపోతే సారీ పెరగదు. సో నోవాపాడాలో రోజు ఎట్లుందో మనకి తెలియదు, ఎందుకంటే మనకి ఎవరు చెక్ చేసి చెప్పేవాళ్ళు లేరు కదా. సో వేరే కల్చర్లో ఎట్లా ఉంది, అంగుల్లో ఎట్లా ఉంది, భువనేశ్వర్తో మనం చెప్పుకోవచ్చు. సో మీరు కల్చర్ అడిగారు కాబట్టి కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు దీన్ని ఇంకొకసారి పరిశీలించండి. గుర్తుపెట్టుకోండి, ఆర్య సమాజ్ వాళ్ళు ప్రతి సండే హోమం చేస్తారు. కానీ 30th మార్చి నాడు 150 మంది కలిసి చేశారు. ఎక్కువ ఎక్కువ ప్రపోర్షన్లో వెళ్ళి అన్నమాట మెటీరియల్స్. అందుకోసం పొల్యూషన్ చాలా తగ్గింది. ఉంటానండి. ఓ